ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థము, దాన్ని నిత్యము పారాయణంలా చేయడం ద్వారా మీకు కలిగే ఫలితాలు మరియు వాస్తుపరంగా ఉండేటువంటి దోషాలు, ఈ నామం చేయడం వల్ల ఎటువంటి దోషాలు తొలగుతాయి అనేటువంటి విషయం మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇవాళ చెప్పుకోబోయేటువంటి నామము కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోవాలి. అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. మరి దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి, అసలు దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కామేశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుడు, బద్ధ అంటే కడుతున్నటువంటి, ఏం కడుతున్నాడు? మంగళసూత్రాన్ని. కామేశబద్ధ మాంగళ్య మంగళసూత్రాన్ని సూత్ర శోభిత కందర అంటే ఆ పరమేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రంతో ఆ అమ్మవారి యొక్క మెడ భాగం ఏదైతే ఉందో అది చక్కగా కంఠభాగము ప్రకాశిస్తున్నటువంటి ఆ కంఠభాగం ఉందట అమ్మవారికి. అంటే ఏమిటి? ఇక్కడ మనం ఏమేం తలుచుకుంటున్నాం? ఆ యొక్క ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, అమ్మవారికి ఆ పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు కంఠభాగంలో ఆ మంగళసూత్రాన్ని కట్టి ఆ మంగళసూత్రం ప్రకాశిస్తున్న మంగళసూత్రాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే, చాలామందికి చూడండి, వాళ్ళ జన్మజాతకాల్లో సప్తమ స్థానము అంటారు. అంటే వివాహం కలిగేటువంటి స్థానం, వివాహం ఇచ్చేటువంటి స్థానాన్ని సప్తమ స్థానము. ఆ సప్తమ స్థానం కనుక పాడైంది అంటే పాపగ్రహాలతో ఉండడము, దానికి వ్యతిరేక మహాదశలు నడవడము, గోచారంలో సరైనటువంటి గోచార గ్రహాలు అక్కడ లేకపోవడము జరిగినప్పుడు వివాహం విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వదు. అందుకే చూడండి, మనం చాలామంది చూస్తూ ఉంటాం, ఏమంటే అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, చక్కగా చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చూడ్డానికి చాలా బాగున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వివాహం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో సప్తమ స్థానం పాడైపోతుంది. అలాంటప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రయత్నాల్లో ప్రధానంగా మీరు కనుక ఈ నామం ఎవరికైతే వివాహం అవ్వాలో వారు గనక ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనుకుంటూ ఆ పరమేశ్వరుడు ఆ యొక్క అమ్మవారికి మాంగళ్య ధారణ చేస్తున్నట్టు, ఆ వెలిగిపోతున్నటువంటి ఆ కంఠభాగంలో అమ్మవారి యొక్క మాంగళ్యం వెలుగుతున్నట్టుగా, ఎంతో ప్రకాశవంతంగా ఉన్నట్టుగా భావించుకుంటూ చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నట్టుగా మీరు ఎవరైతే ఊహించుకుంటారో ఖచ్చితంగా ఈ ధ్యానం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా, అయ్యవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా వివాహ సంబంధించిన విషయం ఏదైతుందో అది క్లియర్ అవుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదంటే కొన్ని సందర్భాల్లో జాతక చక్రం కాకుండా వాస్తుపరంగా దోషం ఉంటుంది. ఏమిటది? ఆగ్నేయంలో గనక దోషం ఉంది అంటే ఆగ్నేయం కట్టవడం కానీ, లేకపోతే పెరగడం కానీ తరగడం కానీ జరుగుతుంది ఆగ్నేయం మనకు తెలియకుండా. అలాంటప్పుడు కూడా ఆగ్నేయానికి అగ్నిదేవుడు శుక్రుడు కారకుడు. ఈ యొక్క వాస్తుపరమైన దోషాలు ఏర్పడడం వల్ల కూడా వివాహాలు అవ్వవు. అలా జరిగినప్పుడు అప్పుడు కూడా దాన్ని కట్ చేసి ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా దాన్ని పెరిగితే కొంచెం లోపలికి తీసుకొని చేయొచ్చు. ఒక్కోసారి తరుగుతుంది, అప్పుడు కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. చాలామందికి తెలియక ఈశాన్యం పెంచేస్తున్నామనే దీంట్లో 4 ఫీట్లు పెంచేసి ఈ ఆగ్నేయం తగ్గిపోతుందన్న విషయం తెలియదు, తూర్పు ఆగ్నేయం పెంచేసి. కాబట్టి దాన్ని సెట్ చేసుకోవాలి. రెండవది, ఈ దోషం పోవాలంటే ఆగ్నేయ దోషం కూడా పోవడానికి ఈ మంత్రం పనిచేస్తుంది. సో ఇది చేసుకొని మీ యొక్క వివాహ జీవిత సంబంధించినటువంటిది, వివాహం అయ్యేటువంటి విషయాల్ని మీరు రోజు 40 నిమిషాలు కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే 40 నుంచి గంట సేపు చేసుకున్నా తప్పేం లేదు, చేయండి. చాలామంది తెలియక 11 సార్లు 5 సార్లు చేస్తున్నారు. అలా చేస్తే దాని ఫలితం త్వరగా రాదు, చాలా సమయం పడుతుంది. కాబట్టి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.